సిద్ధం సభలో 52 నియోజకవర్గాల నుంచి బస్సులు పెట్టి జనాలకు మందు బాటిల్స్ ఇచ్చి సభకు జనాలను తీసుకువెళ్తున్నారని జనసేన నియోజకవర్గ అధ్యక్షులు టీసీ వరుణ్ విమర్శించారు. సాక్షాత్తు సీఎం సభలో జర్నలిస్టు కృష్ణపై దాడి చేయడం సిగ్గుచేటని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. దీనిని జనసేన పార్టీ తీవ్రంగా ఖండిస్తుందన్నారు. మందు, బీరు, బిర్యానీ ఇచ్చి జనాలను తీసుకొచ్చి సిద్ధం సభ విజయవంతమైందని చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. చాలా దారుణం అంటే దారుణమైన పరిస్థితులు ఈరోజు ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి ఉంది. ప్రజలందరూ ఎంతో ఇబ్బంది పడుతున్నారు. అవన్నీ మాట్లాడకపోగా మేము అవి చేస్తున్నాము, అమ్మఒడు అంటాడు, రైతులకి న్యాయం అంటారు. రైతులకి న్యాయం ఎక్కడ జరిగింది ఆంధ్రప్రదేశ్లో మనందరికీ తెలుసు. అదేవిధంగా ఉద్యోగాలు జాబ్ క్యాలెండర్ ఒకటి రిలీజ్ చేస్తా అన్నారు. ఆ జాబ్ క్యాలెండర్ గురించి ఏమైందో జగన్ రెడ్డి గారే చెప్పాలి. మరి అదేవిధంగా వారం రోజుల్లో సిపిఎస్ రద్దు చేస్తా అన్నాడు. ఆ సిపిఎస్ ఎక్కడ రద్దు చేశారో జగన్మోహన్ రెడ్డి గారే చెప్పాలి. మరి ఇవన్నీ చేయకపోగా ఎందుకో ఏమో కానీ మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారంటే ఆయనకు ఒక ఫోబియా, ఒక భయం. ప్రతి ఒక్క సభలో మా నాయకుడి గురించి మాట్లాడి, చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడి ప్రజల్ని డైవర్ట్ చేద్దామని చెప్పేసి, ముఖ్యంగా మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు అంటే ఆయనకు ఒక ఫోబియా, ఆయనకు ఒక భయం. ప్రతిసారి వ్యక్తిగతంగా మాట్లాడేసి ముందుకు తీసుకెళ్తున్నారు. దాన్ని ఖచ్చితంగా అనంతపురం జిల్లా జనసేన పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నాం. అదేవిధంగా ఆయన ఒక వ్యాఖ్యలు చేశారు. సైకిల్ బయటికి గ్లాసు సింక్లోకి అని ఏదో చెప్పేసి తిక్క మాట్లాడారు. దాన్ని అన్నిటి మేమందరం ఖండిస్తున్నామండి. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మీ ఫ్యాన్ ఏదైతే ఉందో ప్రజలందరూ మీ ఫ్యాన్కి కరెంట్ కట్ చేయబోతున్నారని చెప్పి కూడా మేమందరం భావిస్తున్నాం. ఇళ్లలో ఉన్న ఫ్యాన్లు బ్రహ్మాండంగా ఉంటాయి, కానీ మీ గుర్తు ఏదైతే ఉంటుందో దానికి కరెంట్ ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ దాన్ని కట్ చేస్తారని చెప్పేసి కూడా మీ అందరూ తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఎప్పుడూ లేదు, ఇంతకుముందు గవర్నమెంట్ కూడా ఉంది. గతంలో కూడా గవర్నమెంట్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో అయితేనేం కానీ, చంద్రబాబు నాయుడు గారి హయాంలో అయితేనేం కానీ విలేకరులని దాడి చేయించడం అనేది ఎక్కడే కానీ మనం చూడలేదు, చూడపోము కూడా.